ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఘోర పరాజయం చెందుతుంది. ఆ విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. అంతేకాదు ఈవేళ జగన్ కానీ షర్మిల కానీ ఇద్దరు ఒకటే. వారు లోపాకేర ఒప్పందంతో ఈవేళ ఆవిడ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈనాడు జగన్ తోటి కలిసి ఉన్న సందర్భంలో ప్రత్యేక హోదా గురించి ఆవిడ మాట్లాడలేదు. కానీ నేడు వివిధ సభల్లో ప్రత్యేక హోదా గురించి ముసలి కన్నీరు కారుస్తుంది. షర్మిల గారు బీజేపీకి జగన్ను దత్తపుత్రుడని చెప్పి, అలాగే వారు ప్రభుత్వంతో పొత్తులున్నాయని చెప్పి వివిధ రకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఆవిడ చౌకబారు విమర్శల్ని తక్షణం మారాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి మాత్రమే బీజేపీ వివిధ రూపాల్లో వారికి సపోర్ట్గా ఉంది. అంతేగాని వైసీపీ ప్రభుత్వానికి ఏ విధంగా కూడా సపోర్ట్గా లేదని చెప్పి ఈ సందర్భం వైసీపీ పార్టీ బీజేపీ మద్దతు ఉందని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని కొనసాగించినాయి. అదేవిధంగా కొన్ని నాటి పక్షాలు కూడా ఇటువంటి ప్రచారాన్ని అవలంబించాయి. కానీ ఏనాడు కూడా బీజేపీ వైసీపీ పార్టీతోటి ఎక్కడా కూడా ఏ విధమైన మద్దతు ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈ రోజున బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఉమ్మడిగా ఈ రోజున రాష్ట్రంలో పోటీకి సిద్ధమైనవి. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ, జనసేన, టీడీపీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.